మొన్న మధ్య బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మాట్లాడుతూ అంబేద్కర్ వర్ధంతికి శుభాకాంక్షలు అన్నారు. ఆ తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో మాట్లాడుతూ తాగునీటి సమస్య ఏర్పాటే తన లక్ష్యమని చెప్పారు. ఇప్పుడు ఆ రెండింటిని మించిపోయేలా మరో గొప్ప మాట చెప్పారు ఏపీ ఐటీ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్. అనంతపురం జిల్లాలో పర్యటించిన సందర్భంగా మరోసారైన నోరు జారారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మొత్తం 200 స్థానాలు గెలిపించాలని కార్యకర్తలకు ఆయన కోరారు. అయితే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉన్న మొత్తం స్థానాలు కేవలం 175 మాత్రమే. అలాంటప్పుడు 100కి 110 మార్కులు తెచ్చుకోవాలని అన్నట్లుగా లేని సీట్లను ఎక్కడి నుంచి గెలిపించాలో అర్థం కాక కార్యకర్తలు జుట్టు పీక్కుంటున్నారు. అసలు రాష్ట్రంలో ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయో కూడా తెలియకుండా ఆయన ఎలా చెప్పేస్తున్నారని తెలుగుదేశం తమ్ముళ్ళు గుసగుసలాడుకుంటున్నారు. నేరుగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవకుండా దొడ్డిదారిని ఎమ్మెల్యేగా కోట ఎమ్మెల్సీ పదవి సంపాదించిన మంత్రి అయిన ఆయనకు అసెంబ్లీ గురించి ఎలా తెలుస్తుందిలే అన్న వ్యాఖ్యలు కూడా వినిపించాయి.